మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనము. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ప్రభువునందు ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా, ఆరోగ్యంగా దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారని తలుస్తూ, ఉండాలని తలుస్తూ, దేవుడు మా ఎడల చూపిస్తున్నటువంటి కృపను బట్టి, శక్తిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిస్తున్నటువంటి ఈవుల్ని బట్టి సర్వము క్షేమాభివృద్ధికి కోసం అందరూ కూడా దేవుని వైపు నడిచి ఆయన మార్గంలో సురక్షితంగా ఉండాలని మా ప్రార్థన. నా ప్రియమైన వారలారా, ఎంతో చక్కటి యొక్క ఆది కాండంలో దేవుని యొక్క వాక్యాలతో మరి దేవుడు ఎంతగానో బలపరిచి నడిపిస్తున్న విధానం బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. ఇక్కడ ఆది కాండము ఇంకనూ కూడా ఎవరైతే ఈ వాక్యాలు వింటున్నారో మారు మనసు లేకుండా, ఇంకా రక్షణ లేకున్న బిడ్డలకు ఇదే మంచి తరుణము, ఇది అనుకూలమైన సమయము. మీరున్న స్థలములోనే, ఉన్న ప్రదేశంలోనే దేవునితో ఒక మంచి నిబంధన, ఒక తీర్మానం తీసుకొని దేవుని వైపు నడవండి. నా ప్రియమైన వాళ్ళారా, సమయము, ఈ కాలాలు భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుచున్నాము. రేపు మా పని మీరు వాయిదాలు వేస్తే భయంకరమైనటువంటి దినాల్లో మనము జీవిస్తున్నాము. దేవుని యొక్క రాకడలో సమీపముగా ఉన్నాయి. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. నోవహు గారికి దేవుడు చెప్పినటువంటి మాట, నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడానున్నటువంటి కుమారులు, భార్య అదేవిధంగా కోడండ్రులు అందరూ కూడా ఓడలో ప్రవేశించాలని దేవుని యొక్క మరి ఆజ్ఞ. ఇక్కడ చూసినట్లయితే మనము ఈ 14వ వచనము నుండి 18వ వచనము అనంతరము, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఎంతో చక్కటి ఓడను నిర్మించడం అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 6వ అధ్యాయము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాని చేయవలెను. ఇదిగో, నేను జీవము గల సమస్త శరీరులను ఆకాశము కింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వారలారా, ఎంతో చక్కటి వాక్యం మరి చదవడం అనేది జరిగింది. ప్రతి ఒక్క వాక్యం అర్థమవుతుందని నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. వాక్యం చదవండి. వాక్యం మనల్ని బలపరుస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. కీడు నుండి, శాపము నుండి, పాపము నుండి అన్ని విషయాలను సరిచేసి దేవుని వైపు నడిపిస్తుంది. ఇక్కడ మనం చదువుకున్న వచనాల్లో ఎంత చక్కటి మరి వాడి నిర్మాణం గురించి రక్షణ సాదృశ్యంగా ఉంది ఇక్కడ మనకు. నా ప్రియమైన వాళ్ళారా,
ఈ యొక్క లోకమందున్నటువంటి సమస్తమును ఆయన మరి చనిపోవునని నీకు ఆ వాక్యం సెలవిస్తుంది. నేనే జీవము గల సమస్త శరీరులను ఆకాశం కింద ఉండకుండా ఆయన తుడిచిపెట్టేస్తాడాయన. చూసారా? కింద అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు ఎంత చక్కటి ఓడ నిర్మాణం మనం చూస్తున్నాం. నోవహు గారికి దేవుడిచ్చినటువంటి యొక్క నిబంధన. ఇక్కడ దేవుడు నోవహుకు చితిసారకపు మ్రానుతో మరి ఓడను చేయమని ఇక్కడంత చక్కటి కొలతలిచ్చారు. ఇక్కడ కొలతలు మనం చూస్తున్నాం కదండీ! 3 మరి ఇక్కడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తు గలదై ఉండాలంటండి ఆ యొక్క ఓడ నిర్మాణము. ఇంత చక్కటి నిర్మాణం అండి ఇది. ఇక మరి ఈ వచనాలను మనం ఇంకొన్ని కూడా సంభాషించుకుంటే, దేవుడు నోవహుకు చితిసారకపు మ్రానుతో మరి ఈ యొక్క ఓడ నిర్మించమని మూరల కొలతలు 3 అంతస్తులు కిటికీ ప్రక్క తలుపుతో ఓడను చేయమని నిర్మించమని ఆజ్ఞాపించారు అక్కడ. లోపల వెలుపల కీలు పూసి జల ప్రవాహము నుండి తన కుటుంబముతో పాటు జంతువులను రక్షించుకోమని మరి ఎంత చక్కటి నిబంధన నోవహు గారితో దేవుడు చేసినట్లుగా మనం చదువుతున్నాము. ఈ యొక్క నిబంధన స్థిరపరిచాడు నోవహు గారితోటి ఈ యొక్క నిబంధన స్థిరపరిచాడు ఆయన దేవుడు. ఇక్కడ ఓడ అనేది రక్షణకు సూచనగా, సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఎంతోమంది చదివారు, విన్నారు, తెలుసు. అయినప్పటికీ కూడా మరి ఇది చితిసారకపు మ్రానుక మరి గట్టి కలప అంటారు దాన్ని. గట్టి కలపతో మరి దీన్ని చేయడం అనేది జరుగుతుంది. పాపమునకు దూరంగా ఉండే నిశ్చలమైనటువంటి జీవితానికి ఇది ఒక మాదిరిగా సింహం మాదిరిగా ఉన్నది. ఓడ దేవుని రక్షణ ప్రణాళికకు సాదృశ్యము ఓడ. ఎంతో మంచి చారిత్రకమైనటువంటి ఈ యొక్క మనం చదువుతూ ఉంటే మరి లేఖనాల్లో గాని, దైవజనుల ద్వారా ఎంతో చక్కగా వర్ణిస్తారు ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు. దేవుని యొక్క పాఠాలు మనం విన్నట్లయితే. ఓడ దేవుని రక్షణ ప్రణాళికకు ఒక మంచి సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా మనం కీలు పూయుట అంటే ఆత్మ రక్షణ. ఓడ లోపల వెలుపల కీలు పూయడం పాపము. నీరు లోపలికి రాకుండా దేవుని కృప కీలు మనల్ని సంపూర్ణంగా కాపాడుతుందని దీని యొక్క సూచన ఇది. 3వ అంతస్తు, 3 అంతస్తులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని తెలియపరుస్తుంది ఇక్కడ. అనే త్రియేక దేవుని యొక్క రక్షణను ఇది క్రైస్తవ పరిపూర్ణతకు సూచనగా కనపడుతుంది మనకి. 3 అంతస్తులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అదేవిధంగా యేసుక్రీస్తు మరి తలుపులు ఓడకు ఒకే తలుపు ఉన్నట్లు చూశారు కదా! ఎంత నిర్వచనం, ఎంత అర్థవంతంగా ఓడకు మరి ఒకే తలుపు ఉన్నట్లు మనకు తండ్రి దగ్గరికి రక్షణగా మరి యేసుక్రీస్తు వారిని ఇక్కడ సూచనగా మనము మరి కనబడుతుంది. ఇక్కడ రక్షణకు ఒకే మార్గము యేసుక్రీస్తు మరి అర్థం దీని సూచనగా మనకు కనపడుతుంది. మంచి నిబంధన. దేవుడు నోవహుతో తన నిబంధనను స్థిరపరచుకోవడం అనేది మనం దీని ద్వారా విశ్వాసంతో ఆయన మాటకు లోబడే వారిని దేవుడు ఎన్నటికీ కూడా విడువడు. ఆయన రక్షిస్తాడు. జల ప్రవాహము నుండి మరి తప్పించినట్లు స్పష్టమవుతుంది ఇందులో. నోవహు గారి యొక్క మరి సంతానము, నోవహు గారు చేసినటువంటి ఆ యొక్క పనిని బట్టి స్థిరపరచుకోవడం. దేవుణ్ణి మనం లోబడాలి. ఏ రీతిగా అయితే దేవునికి లోబడ్డాడో మనం కూడా దేవునికి లోబడాలి. చూడండి, చాలామంది ఈ లోకమనే పోకడలో అనేక మందికి లోబడిపోతున్నారు. దేవుడంటే తెలియక దేవుని యొక్క విలువలను, దేవుని యొక్క భక్తిని, దేవుని యొక్క వాక్యాన్ని, దైవజనులు తెలియక
ఈ లోకపోకడలో పోతూ అనేక మందికి బానిసలైపోతున్నారు నా ప్రియమైన వాళ్ళారా. దేవునికి దూరం అయిపోయి నాశనానికి గురైపోతూ వారి యొక్క క్రియలో దేవుని మార్గం నుండి తొలగిపోతున్నారు. ఇక్కడ నోవహు గారు దేవునితో నడిచాడాయన. ఆయన హత్తుకుని ఉన్నాడక్కడ. నా ప్రియమైన వాళ్ళారా, జల ప్రవాహము నుండి తప్పించినట్లు మరి మనల్ని కూడా దేవుడు తప్పించాలి. మనం దేవుని మాట వినాలి. ఇక్కడ విధేయత చూపాడు. విధేయత రక్షణ. కుటుంబం రక్షించబడింది. నేను దేవునికి విధేయత కలిగి ఉన్నామా? కృతజ్ఞత కలిగి రక్షించబడ్డామా? మన రక్షణలో మారు మనసు ఉన్నదా? పశ్చాత్తాపం ఉందా? నోవహు దేవుడు చెప్పినట్టు సమస్తము చేసాడాయన నోవహు గారు. కీలు పూసిన ఓడవలే క్రీస్తునందున్న వారు తీర్పు నుండి తప్పించబడతారు. కుటుంబ రక్షణ కావాలి. నోవహు గారు నీతిమంతుడాయన. దానిని బట్టి అతని కుటుంబం మొత్తము కూడా రక్షించబడింది. రక్షణ పొందింది. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో ప్రతి కుటుంబము కూడా రక్షించబడుతుంది. దేవుని నుండి తొలగిపోయి, నీతి నుండి తొలగిపోయి ఎవరైతే దూరంగా ఉంటారో వారు రక్షణకు దూరంగా ఉంటారు. రక్షణ కావాలా? లేకపోతే ఈ యొక్క లోకమనే తీరులో నరకానికి పోతారా అన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి నా ప్రియమైన వాళ్ళారా. ఎంతో చక్కటి విలువైనటువంటి మాటలు దేవుడు ఈ రీతిగా మరి మీ ముందు ఉంచటానికి నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యమును బట్టి మరి కుటుంబాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి యొక్క రక్షణను బట్టి వాక్యాన్ని బట్టి వింటున్నటువంటి మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలను బట్టి సర్వ ప్రపంచ మానవాళి కొరకు ప్రార్థన చేస్తూ వాక్యానికి శిరస్సు వహిస్తూ మనమందరం కూడా ముందుకు కొనసాగిపోదాం. రక్షణ అనే వాడలో నేను చేరాలి. ప్రతి ఒక్కరు కూడా చేర్చండి. భయంకరమైనటువంటి ఉపద్రవాల్లో మనము బ్రతుకుచూ ముందుకు వెళ్తున్నాం. దేవుని యొక్క రక్షణ ప్రతి ఒక్కరికి మరి చేకూరాలని ఈ మాటలు మీ ముందు తెలుపుతూ, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, మరి దేని ద్వారా రక్షణ లేదని నోవహు గారి కుటుంబం రక్షించబడినట్లుగా ఈ మాటలు వింటున్నటువంటి మీరు వాక్యాన్ని చదవండి. వాక్యాన్ని అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మరి మాట్లాడి సరిచేసి ఆ యొక్క రక్షణ అనే వాడలోకి వచ్చినట్లయితే రక్షించబడతాం. సురక్షితముగా మనము, మన కుటుంబాలు, సంఘాలు, సర్వ మానవాళి రక్షించబడతారు. దేవుడు మరి ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.